ప్రైజ్ ద లార్డ్. మరలా ఈ రోజు రాత్రి మన బిడ్డలైన మీ అందరిని కూడా ఈ విధంగా దర్శించుకోగలటకు దేవుడిచ్చిన మహా ఆధిక్యతను బట్టి వందనాలు. స్తుతుల పైన స్తోత్రముల పైన ఆసీనుడైన మన ప్రభు మన మీద దయ చూపుతూ ఆయన కనికరమును తన బిడ్డలమైన మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ నెలంతా కూడా ఈ విధముగా దేవునిని గనపరుచుకునే ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. హ్యాపీ క్రిస్మస్. అనేక విధములుగా సాతాను మనల్ని శోధిస్తూ ఎన్నో విధములుగా మనల్ని బలహీనపరచాలని చూచినా దేవుని కృప అనేది మన మీద ఉండి మనలను సంపూర్ణమైన విశ్వాసముతో నడిపిస్తూ ఉంది. క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో ప్రతి ఒక్క సాతాను క్రియలు ఏమవుతాయి అంటే లయమైపోతూ ఉంటవి. దేవుని యొక్క సన్నిధి తన బిడ్డలమైన మనకి సదాకాలము కూడా తోడుగా ఉంటున్నది. ఈరోజు పరిశుద్ధ వాక్యములోనికి మనం వెళదాం. దేవుని వాక్యములున్న సత్యమును, దేవుని వాక్యములున్న పరిశుద్ధతను, దేవుని వాక్యములున్న నిజాయితీని మనం తెలుసుకుంటాం. మాట్లాడే దేవుడు మనకుండగా, పిలిస్తే పలికే దేవుడు మనలో ఉండగా మనకి ఏ విధమైన శోధనలు ఉండవు, శత్రు భయం ఉండదు. శత్రు మనల్ని బాధ పెట్టాలని చూచిన దేవుడు మాత్రం తన బిడ్డలైన వారిని ఎప్పుడు బాధ పెట్టడు. హల్లెలూయా. దేవుడి సమయములో మనకు మంచి కార్యమును చేయుచున్నాడు. అదేంటంటే నలిగిపోతున్న మన జీవితాలలో, వ్యాసారిపోతున్న మన కుటుంబాలలో, నెమ్మది లేని మన బ్రతుకులలో నెమ్మదినిచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉన్నారు. ప్రియులారా, అనేకమైన సమస్యలతో నలిగిపోతున్న మన జీవితాలకు అతి శ్రేష్టమైన దేవుని కృప అనేది ఉంది అనేది మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. తన బిడ్డలైన వారిని పరిశుద్ధతలోకి నడిపించుట కొరకు బైబిలులో కొంతమంది భక్తులను దేవుడు ఏం చేశారంటే ఎన్నుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. ఈరోజు దైవవాక్యములో మత్తయి సువార్తలో మనం చూడగలిగితే అక్కడ చక్కగా చెబుతుంది ఏమనంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్త పడుడి అని ఉంది. అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉంటారు, ఏ విధంగా ఉన్నారనేది మనం గుర్తుపట్టలేం. కానీ అబద్ధ ప్రవక్తలను మనము తెలుసుకోవాలంటే మొదట మనము పరిశుద్ధాత్మ పూర్ణమై ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క దైవ శక్తిని మనం సంపాదించుకున్న వారమై ఉంటే అదే మన జీవితములకు ఎలా ఉంటదంటే ఘనమైన ఆశీర్వాదకరంగా, మేలుకరమైన ఆశీర్వాదకరంగా, దీవెనకరమైన ఆశీర్వాదకరంగా మన జీవితాలలో ఉంటున్నది. మోషే గారు సీనాయి పర్వతము దగ్గర ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు కూడా ఒక పొద పైనుంచి కిందకి ఉన్న ఒక పొద మధ్య భాగములో అంటే నడు భాగములో
అదేమవుతుందంటే బగబగా, బగబగా, బగబగా మండిపోతుంది. మోషే ఆ అగ్నిని ఆర్పివేయాలని, ఆ అగ్నిలో ఉన్న దానిని తీసివేయాలని మోషే అతి వేగంగా ఏం చేశాడంటే పరుగులెడుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియులారా, దీనికి అర్థం ఈ రాత్రి మనం తెలుసుకుంటే అది మన జీవితములకు ఎంతో ధన్యకరం. మోషే గారు ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ మోషేతో మాట్లాడుతూ అంటుంది, మోషే, ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలములలో నీ కాళ్ళకున్న చెప్పులను యేసుకుని రావటానికి వీల్లేదు అని ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, అది పరిశుద్ధ స్థలమని మోషేకి తెలియలే. అది పరిశుద్ధ స్థలమని మోషే గ్రహించలే. అయినప్పుడు కూడా మోషే జీవితములలో దేవుడు చక్కటి ఆధిక్యతను, దేవుడు చక్కటి ఆశీర్వాదమునిచ్చి అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇది నా స్థలము, పవిత్రమైన స్థలము కనుక ఈ పవిత్రమైన స్థలములోనికి నీ కాళ్ళకున్న చెప్పులను నీవు విడిచిపెట్టు అని దేవుడు చెప్పాడు. మరి అలా చెప్పటముతోనే మోషే తన మనోనేత్రం తెలుసుకుని, తన మనోనేత్రం తెరచి, తన యొక్క ఆలోచనలను తెలుసుకుని, నిజముగా పరిశుద్ధమైన స్థలమే గాని ఇది వేరొక స్థలము మాత్రమును కాదు అన్నాడు. అలాంటి విశ్వాసం మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అలాంటి భద్రత మన జీవితాలకు కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకుని, పరిశుద్ధ గ్రంథముతో మనం నడవటం కాదు గాని, గ్రంథవాక్యం పలుకుచున్న మాటలను దైవ సన్నిధిలో మనము అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలమవుతాం. నిజమైన దేవుని సంఘమనగా, దేవుని కొరకు జీవించే బిడ్డలగా, దేవుని కొరకు నడిచే బిడ్డలగా మన జీవితములు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వాని యొక్క పసిబాలుడుగా మన మధ్యలోనికి రాబోతున్న లోకరక్షకుని హృదయపూర్వకముగా ఆనందించుకోవటం మన జీవితములకు ఎంత మేలో తెలుసా? అది మన జీవితములకు ఎంత ఆశ్చర్యం అంటే, అది మన జీవితములకు అతి శ్రేష్టమైందన్నమాట. యాకోబు బావి దగ్గర ఒక స్త్రీ ఉంది. ఆమె ఎంతో తన పాప జీవితమును దాసుకుని, తనలో ఉన్న లోపములను దాసుకుని యాకోబు బావి దగ్గరికి ఆ స్త్రీ రావటం జరిగింది. కానీ అక్కడికి ఎవరొచ్చారో తెలుసా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు, సమాధానకర్త అయిన దేవుని గొర్రెపిల్ల, సమాధానకర్త అయిన దేవుని యొక్క అద్భుతకరుడైన దేవుని కుమారుడు అక్కడికొచ్చి, అమ్మా, నేను దప్పికొనుచున్నాను, నాకు దాహమును తీర్చవు అన్నాడు. అయ్యా, ఇవి చాలా లోతైన బావి, దీనిలో ఉన్న నీళ్లను నేను తోడలేను, ఇవి తాగలేవు అని అన్నప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నీకు నేను జీవజలాలు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. జీవజలాల శక్తిని నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఆతృతపడి అంటుంది, ఆ శక్తి ఏదో, ఆ జీవజలాలేయో త్వరగా నాకు ఇచ్చేయ్యా.
అయితే మొదట నీ పాపములను నీవు ఒప్పుకో అన్నారు యేసు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఆ క్షణమే ఆ యొక్క స్త్రీ యొక్క మనోనేత్రం ఏమైందంటే వెలిగించబడింది. ఆమె యొక్క మనస్సు వెలిగించబడింది. ఆమె యొక్క అంతరాత్మ వెలిగించబడింది. దేవుని కొరకు ఆవిడ సాక్షిగా నిలబడింది. ఈ కడవరి కాలములో, ఈ దుర్దినములలో, ఈ అపాయకరమైన దినాలలో మనం ఎందుకు సాక్షిగా నిలబడలేకపోతున్నాం? ఎందుకు మన జీవితములన్నీ కూడా సాక్షిగా నిలవకోకుండా మనము లోకములో మనం బానిసలముగా మార్చబడుతున్నాం. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. నీ గర్భఫలము ఏమవుతుందంటే ఆశీర్వాదకరంగా మారుతుంది అన్నారు. మరి ఈనాడు యేసు ప్రభువారి యొక్క శక్తిని మన హృదయాలలో భద్రం చేసుకొని, మనము దేవుని కొరకు జీవించే బిడ్డలుగా మన కుటుంబాలుంటే అది ఎంత ఆశీర్వాదమో ఆలోచన చేయి దేవుని బిడ్డ. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. దేవుడు వారితో మాట్లాడి, వీరితో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, నీతో మాట్లాడటం మర్చిపోయే దేవుడు కాదు. ఎక్కడైతే విరిగి నలిగిన హృదయం ఉందో, ఎక్కడైతే ఏక మనస్సు కలిగిన బిడ్డలున్నారో, ఎక్కడైతే యథార్థమైన జీవితమును కలిగిన వారు ఉన్నారో, అక్కడ నేనున్నానని ప్రభు సెలవిచ్చాడు. ఆ స్థలములో దేవుడున్నాడు. ఎవరు అయితే దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారో, దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉన్నారో అక్కడ ఉన్నాడు గాని, అక్కడ, ఇక్కడ, ఎక్కడా కూడా దేవుడు లేడు. నలిగిన మనసులో దేవుడున్నాడు. 51వ కీర్తన గ్రంథములో 16లో ఒక మాట, 17లో ఒక మాట చెప్తుంది. దహన బలి నీకిష్టమైనది కాదు. కోరిని ఎడల కోరిని ఎడల నీకు అర్పించెదను. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. విరిగిన మనస్సు దేవునికిష్టమైనది. విరిగి నలిగిన హృదయము దేవునికిష్టమైనది. ఈ రాత్రి యేసయ్యకు నీ హృదయము కావాలి, నీ మనస్సు కావాలి. నీ గుడారములో ఒక ప్రత్యేకమైన స్థానం ఆయనకు కావాలి. అందుకే ప్రభు చెప్తున్నారు, నీవు నా బిడ్డవే అన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనములో ఏం చెప్పాడంటే, యాకోబు నిన్ను నేను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. ఏ మాత్రమును కూడా నువ్వు భయపడకు. పేరు పెట్టి నేను నిన్ను పిలిచాను. దేవునికి స్తోత్రం. పేరు పెట్టి పిలిచాడంట దేవుడు. ఎవరిని? ఎందుకు పనికిరాని నిస్సహాయ జీవితంలో ఉన్న యాకోబును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. యాకోబుని పిలిచిన దేవుడు మనల్ని పిలవడా? మన జీవితాలను పిలవరా? మన కుటుంబాలను పిలవరా? మన సంఘాలను పిలవరా? మన సేవకులను పిలవరా? అందుకే ఆయన ఆదియు అంతము లేని దేవుడు మన దేవుడు. సర్వోన్నతమైన దేవుడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. మనకంటూ ఒక నిత్య రాజ్యం, ఒక అతి శ్రేష్టమైన రాజ్యం, మన కొరకు ఒక అమూల్యమైన రాజ్యమును దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. దాని కొరకే దేవుని బిడ్డలందరూ కూడా విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉంటారు. ప్రియులారా, మనందరమును కూడా మన కుటుంబ సమస్యల కొరకు, మన సమస్యల కొరకు మనం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూనే ఉన్నాం. ప్రార్థించండి, బలమైన ప్రార్థన చేయండి. ఈ కడవరి కాలములో
నిజాయితీ కలిగిన ప్రార్థన చేయాలి. మీ విశ్వాసమును గట్టిగా పట్టుకొని, విశ్వాస సంబంధమైన ప్రార్థనా జీవితములో మీరు కలిగి, దేవునిలో మీరు నడిచినప్పుడు, ఖచ్చితంగా దేవుని కృప అనేది మీ మీద ఉంది. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించటము నిర్లక్షణమును చేయకుడి అన్నాడు పరిశుద్ధ వాక్యం. మీ జీవితంలో శ్రమైనా, బాధలొచ్చినా, నింద కలిగిన, శోధన కలిగిన నీ జీవితంలో పరిశుద్ధతను, పరిశుద్ధాత్మను మాత్రం విడిచిపెట్టొద్దు. దేవుడు ఈ రోజు తన యొక్క ఆధ్యాత్మికమైన కృపను మనకిచ్చుచున్నాడు. ఆధ్యాత్మికమైన బలమును దేవుడు మన మీద కుమ్మరిస్తున్నాడు. అందుకే మనం విశ్వాసముతో దైవ సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన, ప్రార్థన మన కుటుంబాలకి ఆశీర్వాదకరం. ప్రార్థన మన జీవితాలకి ముందు నడుస్తున్న ఒక త్రోవ లాంటిదనమాట. ఆ త్రోవలో మనం వెళ్ళినప్పుడు మనము గాని, మన బిడ్డలు గాని, మన కుటుంబాలు గాని, మన జీవితములు గాని చాలా సంతోషకరముగా ఉంటవి. సంతోషకరముగా దైవ సన్నిధిలో ఉంటవి. అట్లా మనం ప్రభువులో నడుద్దాం. సౌలును దేవుడు పౌలుగా మార్చిన దేవుడు నిన్ను, నన్ను, మనలను దేవుడు మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. నశించిపోతున్న బిడ్డల కొరకు మనం ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు జవాబిస్తాడు. ఆయన జవాబు మన జీవితములకు ఎంతో ఒక ఆశీర్వాదకరంగా మారుతుంది. చిగట గలిగిన దొంగ ఊపిలో నుంచి తన బిడ్డలైన వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఎలాగంటే దేవునిని కలిగి ఉన్న నీవు, నేను, మనము, మనందరం, మన కుటుంబాలు, మన జీవితాలు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే నలిగిపోవచ్చు. లోకములో దిగజారిపోయిన మనుషులందరూ కూడా పరిపూర్ణమైన మారు మనసు పొందుతారు. నేను దేవుని బిడ్డను, దేవుని కలిగి ఉన్నానని మనం అనుకోవటం కాదు. మన పరిశుద్ధత దేవుడు చూడాలి. మన నిజాయితీని దేవుడు చూడాలి. మనలో ఉన్న క్రియలన్నిటిని నజరేయుడైన యేసుక్రీస్తు వారు చూడాలి. అలా చూచినప్పుడే మన జీవితములన్నీ ఏమవుతాయంటే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని కృప మనకి ఎప్పుడూ తోడై ఉన్నది. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టులైన మనుషులందరికీ భూమి మీద ఏం కలుగుతుందంటే సమాధానము కలుగుతుంది. సమాధానము లేక ఈనాడు ఎన్ని కుటుంబాలు నశించిపోతున్నాయి. సమాధానము లేక ఎంతమంది బిడ్డలు నశించిపోతున్నారు. సమాధానము లేక ఎన్ని జీవితములు అతలాకుతలముగా మారిపోతున్నాయి దేవుని బిడ్డలారా. సమాధానం అనే జోడీని మనము ధరించి, సమాధానం అనే దేవుని కృపను మనం కలిగి ఉంటే అది మనకెంతో మేలు, ఉపకారం, ధన్యత. మత్తయి సువార్త 5వ అధ్యాయములో దేవుని వాక్యం చక్కగా చెప్తుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఏమవుతున్నారంటే స్వతంత్రించుకొనుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. సాత్వికమైన మనస్సు కలిగిన వాడు, సాత్వికమైన జీవితమును కలిగిన వారు, సాత్వికమైన మనస్సాక్షి కలిగిన వారు ఏమవుతున్నారంటే ఈ భూమి మీద వర్ధిల్లుతూ దేవునితో నడుస్తున్నారు. ఈ రాత్రి మనందరమును కూడా దేవునితో నడవాలి. ఈ రాత్రి దేవునితో మనము ముందుకు వెళ్ళాలి. దేవుడు చెప్పే ప్రతి మాటను మన జీవితములలో మనం నెరవేర్చాలి. దేవుడా, నీ మాటను నెరవేర్చే బిడ్డగా నన్ను బ్రతికించు. అదే నాకు ఆశీర్వాదం. నిన్ను మోసే బిడ్డగా నన్ను ఏర్పాటు చేసుకో.
నీ కొరకు జీవించే బిడ్డగా నన్ను నడిపించు. అదే నా జీవితములకు మేలు. అంతకంటే మేలు మరొకటి లేదు. మనం అవివేకత్వం కలిగి క్రీస్తుని విశ్వసించినన్నాళ్ళు విశ్వసించి, క్రీస్తుని విడిచిపెట్టడం కూడా చాలా సునాయాసముగా, తేలిగ్గా మానవుడు అలా లోపాలను చూపించుకుంటున్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అంతము వరకు సహించువాడు ఏమయ్యున్నాడంటే ధన్యుడు. అంతము వరకు ఎవరైతే అంతము వరకు జీవిస్తారో, ఎవరైతే అంతము వరకు బ్రతుకుతారో వారు మాత్రమే ధన్యులు, ధన్యులు, ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది. దీన మనస్సు గలవారు ధన్యులు, సాత్వికులు ధన్యులు. చూడండి దేవుని బిడ్డలారా, నలిగిన మనస్సు గలవారు ధన్యులు, విరిగిన మనసుతో ప్రార్థించువారు ధన్యులు అంట. అబ్రహాము యొక్క జీవిత చరిత్రంతా మన జీవితంలోకి తెలుసు. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయన జీవితమునకు నీతిగా ఎంచబడింది. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయన జీవితమునకు చక్కటి నీతిగా మార్చబడింది. నేను నీతిమంతురాలనవ్వాలి, నీతిమంతుడినవ్వాలి, పరిశుద్ధురాలనవ్వాలి అనుకుంటే కాదు గాని, నువ్వు దేవునిని పరిపూర్ణముగా విశ్వసించాలి. పరిపూర్ణముగా దేవునిని విశ్వసించినప్పుడే నీ జీవితములో, నీ గుడారములలో, నీ కుటుంబాలలో పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదును కలిగించును గాక. ఆమేన్. అలాంటి నెమ్మది మన జీవితములోకి ఈ యొక్క క్రిస్మస్ వేడుక ద్వారా రాబోతుంది, వస్తుంది, వచ్చేసింది, వచ్చును గాక. ఖచ్చితంగా మన జీవితంలో శుభకరమైన ఆనవాలును దేవుడు మనకు దయచేయాలని ప్రత్యేకతగా విరిగిన మనస్సుతో దైవ సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన ఆలకించు ప్రభువా, నా ప్రార్థనకు జవాబీ ప్రభువా, నా ప్రార్థనకు ప్రతిఫలమీ ప్రభు అని దేవుని సన్నిధిలో నలిగిన మనసుతో దేవునిని మనము ఆరాధిస్తూ ఉండాలి. ఆత్మ ఎక్కడ ఉండునో స్వేచ్ఛ ఎక్కడ ఉండునో సాతానుడు అక్కడుండి నీ యొక్క పరిశుద్ధమైన జీవితమును వాడు ఏం చేస్తాడంటే పాడు చేస్తూ ఉంటాడు. పాడు చేసేవాడిని ఏమంటారంటే శోధకుడు. నీతిని అవినీతిగా మార్చేవాడు పేరే శోధకుడు. అలాంటి శోధకుడిని మనం జయించాలంటే నిజమైన ప్రార్థనా జీవితం మన జీవితంలోకి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినేవారందరూ కూడా ప్రభు సన్నిధిలో మనం శోధనలు జయించాలంటే కలిగిన విశ్వాసం కొంచెమైనను దానిని మనం గట్టిగా పట్టుకోవాలి. మనల్ని రక్షించుటకు, మనల్ని కాపాడుటకు, మన జీవితములను ఆశీర్వాదకరంగా మార్చుటకు ఒక రక్షకుడు ఉన్నాడనే విషయమును ఎప్పుడూ మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఆయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, పరిశుద్ధాత్మ దేవుడైన గొర్రెపిల్ల, సమాధానకర్త అయిన దేవుని గొర్రెపిల్ల పరలోక పట్టణములో వెలుగు, ఒక దీపం అన్నమాట. ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు వారు. మనకు దారి చూపేది ఆ దీపమే నజరేయుడైన క్రీస్తు. ఆ క్రీస్తులో మనము సమాధానము గలవారమై, ఆ క్రీస్తులో నెమ్మది గలవారమై, ఆ క్రీస్తులో విశ్వాసము కలిగిన వారమై మనం ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా మనం ఎంతో కలవరపడుతూ ఉంటాం, బాధపడిపోతాం. నెమ్మది లేక మన జీవితంలో ఎంతో మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చక్కగా వాగ్దానం ఇస్తున్నాడు. నీ భారమును నేను తీసుకుంటున్నాను అంటున్నాడు. ఆమేన్.
నీ భారము నేను తీసుకుంటున్నాను. భయపడకు. నీకు కలిగిన ప్రతి యావత్తు చీకు, చింత, ప్రతి బాధ, మనోవేదన, రోదన, కన్నీరు, నీ కుటుంబ సమస్యలు, నీ బిడ్డల సమస్యలు, నీ యొక్క సమస్తమైన సమస్యలను కూడా ఆయన ఈరోజు తీసుకోబోతున్నాడు బాధ్యతగా. దేవునికి స్తోత్రం. బాధ్యతగా తీసుకుంటున్నాడు. మన కొరకు బాధ్యత తీసుకునేవాళ్ళు ఎవరున్నారు? మన కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? మనల్ని రక్షించేవాళ్ళు ఎవరున్నారు? మనల్ని ఆదరించువారు ఎవరున్నారు? మనల్ని అభిషేకించువారు ఎవరున్నారు? మన ప్రభువు ఉన్నాడు. ధైర్యంగా చెప్తున్నా. నాతో మాట్లాడే దేవుడు బలమైన వాడు. నాతో మాట్లాడే దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆ శక్తి కలిగిన దేవుని నామమని ఈరోజు ఈ లైవ్‌లో మీకు నేను ప్రకటించుచున్నాను దేవుని బిడ్డ. దేవుడు మాట్లాడే దేవుడు. అబద్ధికుడు మాత్రమును కాదు. ఒక్కసారే దేవుడు మాట్లాడతాడు. 100 సార్లు మాట్లాడే దేవుడు కాదు. ఒక్కసారి నీకు వాగ్దానం చేస్తూ ఉంటాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని ఆయన ఒకేసారి నీ మీద వాగ్దానం చూపుతూ ఉంటాడు. 15వ కీర్తన గ్రంథం 1లో ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటున్నాడు. హల్లెలూయా! నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఇప్పుడు ఈ రోజు ఈ క్షణములో నజరేయుడైన యేసుక్రీస్తు వారు నీ గుడారములోకి రాబోతున్నాడు. నీ ఇంట్లోకి రాబోతున్నాడు. నీ కుటుంబములోకి రాబోతున్నాడు. అసలు నీ జీవితములోనికే రాబోతున్నాడు. అలాంటి రక్షకుడైన యేసు మన కొరకు తిరిగి బాలయేసుగా రాబోతున్నాడు. నీ జీవితం అంతా కూడా ధన్యకరమైన జీవితముగా, నీ కుటుంబం అంతా కూడా మేలుకరమైన కుటుంబముగా, నీ బిడ్డలంతా కూడా దీవెనకరమైన బిడ్డలుగా ఉండాలి. మీరు సంతోషముగా ఉండాలని ప్రత్యేకతగా దైవజనునిగా మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. తప్పక మీ అందరి కొరకు నేను భారము కలిగి దైవ సన్నిధిలో ప్రార్థిస్తాను. మీరందరూ కూడా దేవుని కొరకు వేచి చూడండి. చక్కగా మా నంబర్‌లు ఇవ్వబడినవి. మీ కొరకు ఏ సమస్యొచ్చినా, ఏ యొక్క కష్టమొచ్చినా, ఏ దెయ్యపు క్రియలు మిమ్మల్ని వెంబడించినా, శోధించినా ఫోను ద్వారా నాతో మాట్లాడండి. జీవం కలిగిన దేవుని నామములో ఆ దెయ్యపు క్రియలన్నిటిని అగ్ని చేత కాల్చివేయబడును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మతో మనం నిండుకున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకి దేవుడు తోడుగా ఉన్నాడు. మృతుడైన వాడిని మనం వెతకట్లా. సజీవుడైన క్రీస్తును మనం వెతుకుతున్నాం. సంపూర్ణమైన మేలులు చేసే జీవం కలిగిన దేవుని వెతుకుచున్నాం. నువ్వు నమ్మిన ఎడల ఈ రోజే నీ కుటుంబములో ఉన్న చీకటంతా లయమైపోవును గాక. ఆమేన్. 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 నీ కుటుంబములో ఉన్న ప్రతి కీడు కూడా తొలగిపోవును గాక. తొలగిపోతుంది. తొలగిపోయింది. తొలగించబడును గాక. ఆమేన్. నమ్మిన నీవు ధన్యుడివి, ధన్యురాలవు. విశ్వాసముతో జీవిస్తున్న నీ కుటుంబము ఆధ్యాత్మికమైన జీవితములలో నడుస్తుందని నమ్ముచు. వధువు సంఘమనగా, దేవుని సంఘమనగా, దేవుని బిడ్డలగా మీరందరూ జీవించాలి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని వెంబడించాలి. మీ కొరకు బాధ్యత కలిగి ప్రార్థిస్తానని దేవుని సన్నిధిలో ఈ లైవ్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీకే విషయమున్నా, ఏ కష్టమున్నా, ఏదున్నా ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. నేను దాన్ని చూచి మీ కొరకు నేను ప్రత్యేకతగా ప్రార్థన చేస్తానని దైవ సన్నిధిలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ప్రార్థించటం నా బాధ్యత, నా డ్యూటీ. నేను ప్రార్థించేది మీ అందరి కొరకు, నశించిపోతున్న బిడ్డల కొరకు, దిగజారిపోతున్న వారి కొరకు ప్రార్థించుట కొరకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు.
నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఏ సమస్యున్నా సరే చక్కగా మీరు తెలియచేయండి. మీ కొరకు భారము కలిగి, బాధ్యత కలిగి ప్రార్థిస్తానని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ రాత్రి నిన్ను వ్యర్థముగాను విడిచిపెట్టేవాడు కాడు. నిన్ను వ్యర్థముగా విడిచిపెట్టడు. ఆయన కృప అనేది నీ మీద 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు కలిగించును గాక, కుమ్మరించును గాక. ప్రభు యొక్క ఆత్మానుసారంగా మీరు జీవించండి. ప్రభువులోనే మీరు ఫలించండి. లోక సంబంధమైన మాటలకు మీరు చెవు పెట్టక జీవం కలిగిన దేవునిని మీరు గనపరచండి. ఇది కడవరి కాలం. మరొక్కసారి చెప్తున్నాను. అబద్ధ ప్రవక్తల జోలికి మీరు పోవద్దు. అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు ఆలోచన చేయొద్దు. అబద్ధ ప్రవక్తల యొక్క బోధలకు మీరు తల దించొద్దని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ వాక్యము ద్వారా మనందరిని దేవుడు దీవించును గాక. మీకే ఒక సమస్య ఉన్నా దయచేసి ఇక్కడ తెలియచేయండి. ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థిస్తానని ది రెడీమర్ కాల్స్ మినిస్ట్రీస్ గా మరి దాన్ని స్థాపించిన ఒక వ్యవస్థాపకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా దైవస్థంలో ముందుకు సాగాలి. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.